అందరికి నమస్తే. రాజుల సొమ్ము రాళ్లపాలు, ఇది పాత సామెత. ఇప్పుడు తెలంగాణ ప్రజల సొమ్ము కాంగ్రెస్ వాళ్ళ పాలు. ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కూడా జన డబ్బులతోనే ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు చెప్పింది ఏంది, రేవంత్ రెడ్డి రోజు చెప్తా ఉంటాడు, జనాలకు ఇవ్వడానికి పైసలు లేవు, పంచనికి భూములు లేవు, తెలంగాణలో ఏమీ లేదు, మీరు ఏమైనా కష్టపడండి, మీరు ఏమైనా చేసుకోండి, మా దగ్గర ఏమీ లేదు. కానీ సొంత పార్టీ లీడర్లకు భూములు వంచుతున్నారు. ఏదో వాళ్ళు బక్క చిక్కిన వాళ్ళు, పేదోళ్ళక డబ్బులకే భూములు వంచుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ లీడర్లందరికీ తెలంగాణ ప్రజల సొమ్ము పెట్టి ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు స్వతహాగా ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకు ఖర్చు పెట్టిస్తున్నారు. నిన్న మొన్న ఒక వారం 10 రోజులు వికారాబాద్ అనంతగిరిలో ఏపీ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులది మీటింగ్ జరిగింది. దాని ఖర్చు కూడా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుంది. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణ అని తెలియదు. మీ పార్టీ కార్యక్రమాలు అంత దిక్కు దివాన లేని పార్టీ అయిందా మీది? తెలంగాణ ప్రజలకు ఖర్చు పెట్టికినేమో పైసలు లేవు. చూడలేదా ఖమ్మంలో చిన్న గుడిసెలు, చిన్న 60 గజాలు 100 గజాల గుడిసెలు వేసుకుంటే, ఇల్లు కట్టుకుంటే కూల్చేసిండ్రు. కానీ ఈడ మాత్రం మంత్రి వివేక్ వెంకటస్వామికి నల్గొండల కంపెనీ విశాఖ ఇండస్ట్రీస్కు ఎకరా చిల్లర ఇచ్చారు. మల్లు రవి, బట్టి విక్రమార్క వాళ్ళ అన్న మల్లు రవి, ఆయనకేమో ఈడనే దగ్గరలో, అసెంబ్లీకి దగ్గరలో 8 కోట్ల వాల్యూ ఉన్న 233 గజాల హైవే కమర్షియల్ జాగా ఇచ్చేసిండ్రు. ఎందుకు? ఆయన పేదోడా, లేకపోతే ఆయన ఏం చేస్తారని ఇచ్చిండ్రు? సరే, చాలా లెక్కలు ఉన్నాయి. వీళ్ళ బుక్కలన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. చాలామందికి మన సొమ్ము ఎడబోతుంది. మనకు స్కీమ్లు ఎందుకు వస్తలేవో తెలుసా? వీళ్ళే బొక్కుతున్నారు. మనకి ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు వస్తలేవో తెలుసా? వీళ్ళే బొక్కుతున్నారు, వీళ్ళే పంచుకుంటున్నారు. ఉన్న భూమిని, ఉన్న పైసలు వీళ్ళే పంచుకుంటున్నారు. ఏమన్నా డబ్బులు వచ్చే కమిషన్ వచ్చే కార్యక్రమాలు ఉంటే అవి చేసుకుంటున్నారు. ఇంకా జనాలకి ఎందుకు వస్తాయి స్కీమ్స్? మన నోట్లే మన్ను కొట్టి వీళ్ళు మాత్రం జల్సాలు చేస్తున్నారు. అవన్నీ చూపించే ప్రయత్నం చేస్తా. అందుకే అందరికి రీచ్ చేయండి వార్తని. ప్రజాధనంతో పార్టీ కార్యక్రమాలు ఏంది ఇది? 81 లక్షలు ఏంది? తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అమౌంట్ ఖర్చు పెట్టినారు. దేనికి పెట్టినారు? అవార్డెడ్ కంపెనీ బై సురభి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు. రిపేర్స్ అండ్ రెనోవేషన్ హరిత వ్యాలీ రిసార్ట్స్, అనంతగిరి హిల్స్, వికారాబాద్. ఈ అనంతగిరి హిల్స్లోనే వీళ్ళ కార్యక్రమం జరిగింది. నిన్న మొన్న జరిగింది కదా, రాహుల్ గాంధీ కూడా వచ్చిపోయింది కదా ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఊరు ఇదబడి తింటారా మీరు? జనాల సొమ్మే తినాలన్నా మీరు? ఇంత ఓపెన్గా ఎట్లుందంటే, మేము వచ్చేది లేదు, పీకేది లేదు, మళ్ళీ మేము ఉన్న రోజులు తింటాం, పంది కొక్కుల్లాగా తింటామని డిసైడ్ అండి వీళ్ళు. 1 కాదు 2 కాదు, ఎన్నని చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి. తిని డ్యాన్సులు, జనాలను పీక తిని డ్యాన్సులు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. జనాలందరేమో మా ఇండ్లు కూల్చిండ్రని, మాకు స్కీములు ఇవ్వలేదని, రైతులేమో రైతు భరోసా రాలేదని, పిల్లలేమో ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని, రిటైర్మెంట్ అయిన వాళ్ళేమో పాపం వాళ్ళు దాబెట్టిన డబ్బులే వాళ్ళకి ఇస్తలేదు గవర్నమెంట్. రోగాల బారిన పడి హాస్పిటల్లో ఆడ ఈడ అప్పులు చేసి వాళ్ళు సాగు బతుకుల మధ్య ఉన్నారు. అవన్నీ పట్టవు వీళ్ళకు. జనాల డబ్బులు ఖర్చు పెట్టి 81 లక్షల రూపాయలు జస్ట్ ఈ హోటల్ రెనోవేషన్కి చేసిరంట. వీళ్ళ కార్యక్రమం కోసం రెనోవేషన్. ఇక వీళ్ళు తిన్న తిండి, వీళ్ళు అటు ఇటు తిరిగినాయి, ఇక అవన్నీ ఎన్నో కోటి రూపాయల పైన ఖర్చు పెట్టి ఉండొచ్చు బహుశా. ఇక మల్లురవి వాళ్ళ భార్య ఏమే. మల్లురవి అంటే తెలుసు కదా, నాగర్ కర్నూలు ఎంపీ, బట్టి విక్రమార్కకు అన్న, ఫైనాన్స్ మినిస్టర్. ఆయన చేసేది ఆయన జోపుకుంటున్నాడు, ఈయన జోపుకుంటున్నాడు. ఈయన ఏం చేసింది? ఏకంగా జీవోనే మొన్న జిహెచ్ఎంసీ లాస్ట్ మీటింగ్ జరిగింది చూడు, ఆ రోజు జిహెచ్ఎంసీ సీసీపీ అలాట్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్ 233 స్క్వేర్ యార్డ్స్ సిచ్యువేటెడ్ నియర్ కేవ్ బహార్, హైదర్గూడ. ఎంత వాల్యుబుల్ భూమి తెలుసా? కేవ్ బహార్ అంటే తెలుసు కదా, ఇక్కడనే ఉంటుంది. అసెంబ్లీ నుంచి 2 బర్స్ రామ్కోటి పోతుంటే ఉంటుంది కేవ్ బహార్. ఆడ 233 గజాలు, వాల్యూ వచ్చేసి GOMS నెంబర్ 571. రెవెన్యూ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసిండ్రు, రెవెన్యూ వాళ్ళు ఇచ్చేసిండ్రు. మరి 8 కోట్ల రూపాయల వాల్యూ ఉన్న జాగా మల్లురవికి ఇచ్చేసిండ్రు. మొన్న క్యాబినెట్ మీటింగ్లో మంత్రి వివేక్ వెంకటస్వామికి నల్గొండలో వాళ్ళ కంపెనీకి ఎకరా భూమి రాసి ఇచ్చేసిండ్రు. వాళ్ళ పార్టీ కార్యక్రమాలకు ఒక్కొక్క పార్టీ ఆఫీస్ కార్యాలయం 100 కోట్ల జాగా ఒక్కొక్క జిల్లాల వాళ్ళ పార్టీ కార్యాలయాల కోసం తీసేసుకున్నారు. అరే, పేదలకి ఈయనకి జాగా లేదంటున్నారు కదా మీరు. మీ పార్టీ ఆఫీసులకి ఎక్కడి నుంచి వస్తుంది? మీ పార్టీ లీడర్లకి ఎక్కడి నుంచి వస్తుంది? మీ మినిస్టర్ కంపెనీలకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పొంగులేటి శ్రీనివాసులకి ఎక్కడి నుంచి వస్తుంది? ఏరికేళ్ళు ఇస్తున్నారు మీరు భూమి?
జనాల నుంచి అసైన్ భూములు గుంజుకుంటున్నారు, మీరు పంచుకుంటున్నారు. జనాలకి ఎనికే లేదు. మన జూలే ఖమ్మంలో ఎట్లా చేసిర్రు, వాళ్ళ చిన్న చిన్న ఇండ్లు బుడ్డ ఇండ్లు కొలగొట్టేసిండ్రు, చిన్న చిన్న గుడిసెలు కొలగొట్టేసిండ్రు. వాళ్ళు ఇప్పటికీ రోడ్ల మీద బతుకుతున్నారు. 15 రోజులు అయింది, ఇప్పటికి వారం 10 రోజులు అవుతుంది. వాళ్ళు గవర్నమెంట్ భూమిలో భూదాన భూమిలో ఉంటే తప్పు, ప్రభుత్వ భూమిని అప్పనంగా ఇట్లా అలాట్మెంట్ చేసుకొని మీ పార్టీ ఎంపీలకు మీ మినిస్టర్లకు ఇచ్చుకుంటే కరెక్టా? ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇగో మన డబ్బులు ఎట్లా నీళ్ళలాగా ఖర్చు పెడుతుంది చూసినరా? ఇదేంది అర్థమైతే లేదు కదా. ఇది అర్థం కావాలంటే మనం మలయాళం చదువుకోవాలి. కేరళలో పేపర్ యాడ్లు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన యాడ్లు ఇవి. కేరళ ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ ఏంది ఇదంతా? మొత్తం 20 లక్షల మందికి ఉద్యోగాలు అంట తెలంగాణలో. మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ అయిపోయిందంట తెలంగాణ. 20 లక్షల ఉద్యోగాలు అంట. వీళ్ళు లక్షల ఉద్యోగాలే ఇవ్వలేదు, ఇప్పుడు చచ్చిపోతుండ్రు జనం. ప్రైవేట్ ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఒక్క కంపెనీ అని వచ్చిందా తెలంగాణకు? ఇక ఇక్కడ మొత్తం ఏంటంటే మహిళలు మొత్తం కోటీశ్వర్లు అయినట్ట. తెలంగాణలో మహిళలు కోటీశ్వర్లు. తర్వాత ఇంక మనకు అర్థం కాదు కదా, అందుకే దీన్ని తెలుగులో తర్జుమా చేశాను నేనే. 20 లక్షల పైగా ఉద్యోగాలు, భారీగా ఉద్యోగాల సృష్టి, వివిధ రంగాల్లో పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ సేవా రంగాల విస్తరణ, యువతకు నైపుణ్యం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ అయినట్టు గవర్నమెంట్. కోటి మహిళలను కోటీశ్వరులుగా చేయడం లక్ష్యం. దానికోసం అని చెప్పి ఇక్కడ మొత్తం 10 లక్షల వరకు రుణ సౌకర్యం ఇచ్చేసారంట. మహిళలకు తక్కువ వడ్డీ రుణాలు 10 లక్షల వరకు ఇచ్చిరంట. రాష్ట్ర వ్యాప్తంగా 280 లక్షల మహిళలకు, అంటే 2,80,00,000 మంది మహిళలకు లబ్ధి అండి దీనివల్ల ఇచ్చిండ్రా. తర్వాత వడ్డీ రహిత పథకాలు ఇచ్చిర్రంట. చిన్న చిన్న వ్యాపారాలు, గృహ పరిశ్రమలకు మద్దతు అంట. వడ్డీ రహిత పథకాలు చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇచ్చిందా ఈ గవర్నమెంట్? కానీ ఈడ మాత్రం ఇట్లాంటి యాడ్స్ ఇస్తున్నారు. మేము ఇచ్చేసినాం, తెలంగాణలో మొత్తం ఊదరగొట్టేసినాం, తెలంగాణ మొత్తం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మాకు కేరళ అవకాశం ఇవ్వండి అని కేరళ ముఖ్యమంత్రి పినరాయి మాట్లాడాడు. తెలంగాణలో మొత్తం బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని. దాన్ని కూడా యాడ్స్ తీసుకుంటే బెటర్. కానీ తెలంగాణ డబ్బులు తీసుకుపోయి ఆడదాగల పెట్టుడేంది? మీరు అప్పట్లో రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తే ఇక్కడి నుంచి హెలికాప్టర్ బాయ్. మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఇక్కడి నుంచి హెలికాప్టర్ పంపించారు. ఒక్కరోజు హెలికాప్టర్ ఖర్చు 17 lakhs రూపీస్. ఇంకా ఎన్ని ట్రిప్పులు తిరిగితే అంత ఫ్యూల్ ఖర్చు ఎక్కువ, పెట్రోల్ ఖర్చు ఎక్కువ పెట్టాలి. మొత్తం ఏడ ఎలక్షన్ ఉంటే ఆడ మొత్తం గవర్నమెంట్ పోయి యాడ్స్ ఇస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ పోయి ఒక్కొక్క యాడ్ ఎంత ఉంటుంది? దగ్గర 50 లక్షల రూపాయలు అంట. వీళ్ళు ఎలక్షన్ ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇంకా చాలా దూరం ఉంది. అప్పుడే పేపర్ యాడ్ స్టార్ట్ చేసిండ్రు. ఒక్కొక్క రాష్ట్రంలో ఎలక్షన్ వస్తే దగ్గర వీళ్ళు 15 నుంచి 20 కోట్ల రూపాయలు జస్ట్ పేపర్ యాడ్లకే ఖర్చు పెడుతున్నారు. మొత్తం 200 కోట్లు ఖర్చు పెట్టారు పేపర్ యాడ్ల కోసం వేరే రాష్ట్రాలలో. ఈ గవర్నమెంట్ పైసలు లేవంటారు, భూములు లేవంటారు. మీరు ఏం చేస్తున్నారో చూపించే ప్రయత్నమే చేస్తున్నాను నేను. పేదల ఇల్లు కూల్చుడు. ఇంకో బట్టి వాళ్ళ పిఏలు పనిచేసే పిఏల కోసం గ్లాస్ ఛాంబర్లకు 70 లక్షలు, 47 లక్షలు వాళ్ళ ఇల్లు కూల్చేసిండ్రు. ఇంకా అసలు విచిత్రం ఏం తెలుసా? ఆడ 4th సిటీ స్మార్ట్ సిటీ అన్నాడు. వీళ్ళు గ్లోబల్ సమ్మిట్ పెట్టారు కదా, ఆడ గడ్డి వేయనికే డబ్బులు అయింది. ఆ గడ్డిని బతికేనికే ఓ మనిషిని పెట్టి నీళ్ళు కొట్టించారంట. ఇప్పుడు ఆ గడ్డిని వీకొచ్చి ఇటు ఇయ్యనికే మళ్ళీ బట్టి వాళ్ళ కొడుకు పెళ్ళి ఉంది కాబట్టి ఈ ప్రగతి భవన్లో వీళ్ళు ప్రజాభవన్ అని మార్చారు కదా, ఆ గడ్డి మీకు వచ్చి ఆడ ఏనికే 40 లక్షల రూపాయలు. గడ్డిని పీకొచ్చి ఆడున్న గడ్డి ప్లేట్లు వీకొచ్చి ఆడ నాటాలి, ఆడ పడేయాలి. మళ్ళీ ఈడ మెయింటెనెన్స్ కోసం 40 లక్షల రూపాయలు. ఎందుకు ఖర్చు పెడతారు? ఏం చేస్తున్నారు అసలు మీరు? నల్గొండ నడిబొడ్డున క్లాక్ టవర్ సెంటర్లో ఎన్నో ఏళ్ళుగా దర్జాగా ఉన్న ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ను మార్చడానికి ఇందిరాభవన్గా పేరు మార్చింది. దీనికి ఎన్ని పైసలు? 1, 10, 100, 1000, 10 లక్షల, 10 కోటి, 4 కోట్ల రూపాయలు ఖర్చు. రెనోవేషన్ 4 కోట్లు. కొత్త బిల్డింగే కట్టవచ్చు. కొత్త బిల్డింగ్లే కట్టవచ్చు. దానికి ఇది ఇంతెందుకు? రిపోర్టెడ్ చీఫ్ ఇంజనీర్స్ బిల్డింగ్ హైదరాబాద్ ద లెటర్ టు అబౌవ్ గవర్నమెంట్ ఆఫ్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ మ్యాటర్ 1,50,00,000 రూపీస్ ఫర్ ద వర్క్ రెనోవేషన్ క్యాంప్ ఆఫీసర్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తెలంగాణ మదిర. ఈయన ఆల్రెడీ ఈడ క్యాంప్ ఆఫీస్లో ఉంటాడు. ఖమ్మంలో ఒక గెస్ట్ హౌస్ బట్టి విక్రమార్కకు. తర్వాత ఆయన మదిర కాన్స్టిట్యున్సీలో 1.5 కోటి పెట్టి రెనోవేషన్. ఇంకా మనకు స్కీమ్లు ఎడికెళ్ళి వస్తాయి, మనకు పథకాలు ఎడికెళ్ళి వస్తాయి, రైతు భరోసా ఎడికెళ్ళి వస్తాయి. మన పైసలని వీళ్ళే పీక తింటుంటే వీళ్ళే పోటీవాడి పీక తింటున్నారు కదా. మన డబ్బులు ఏడిగిపోతున్నాయి, మనకి ఎందుకు వస్తలేవు స్కీమ్స్, పైసలని ఏడిగిపోతున్నాయి అంటే ఇట్లా బొక్కుతున్నారు, ఇట్లా ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ పార్టీ కార్యక్రమాలకు కూడా మన డబ్బులే ఖర్చు పెడుతున్నాం. మనం ట్యాక్సులు కడుతున్నాం, ఆ డబ్బులు తీసుకుపోయి పార్టీ కార్యక్రమాలు, ఎంజాయ్లు, డ్యాన్సులు, కవి గివి అన్నీ నడిపిస్తున్నారు. ఆయన ఇప్పటికీ 62 సార్లు 63 సార్లు ఢిల్లీ పోయిండు. ఇవాళ కూడా పోతున్నట్టున్నాడు 63సారి. దాని కూడా మన ఖర్చే. ఆయన పోయి హోటల్లో ఉంటే మన ఖర్చే, ఆయన ఇంట్లో ఉంటే మన ఖర్చే, ఆయన పోయేది మన ఖర్చే, వచ్చేది మన ఖర్చే. ఇంకా మనకేడొస్తే పైసలు వాళ్ళే మొత్తం. మీరేమనుకుంటున్నారు? మీరు కూడా కామెంట్ చేయండి, ప్రభుత్వానికి చెప్పండి మీరు కూడా ఏం చెప్పాల్సుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.